నుంచి వాళ్ళ బ్రదర్ నెంబర్ కనెక్ట్ అయ్యింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఆయన పేరేమన్నారు? రంగారెడ్డి. రంగారెడ్డి. ఎస్, రంగారెడ్డి కాల్లో జాయిన్ అవుతున్నారు. రంగారెడ్డి, అసలు ఏం జరిగింది? శేఖర్ భాష మీద అలిగేషన్ కింద చూడొచ్చా, లేకపోతే నిజంగా మీరు విక్టిమా? సార్, నా పేరు రంగారెడ్డి. నేను చెప్తాను అనమాట. ఇది శేఖర్ భాషకి నాకున్న దాన్ని చెప్పాలంటే ఫస్ట్ కొంచెం మా అక్కకి ఏ అన్యాయం జరిగిందో చెప్పాలి మీకు. అయితే 2012లో అంటే మా అక్కకి పెళ్ళి అయింది. 2008 and 2009 టైంలో పెళ్లి జరిగింది. అయితే జరిగినప్పుడు ఇక్కడ మాది కూడా కొంచెం అంటే మా నాన్నది ఆ టైంలో మా నాన్నది కూడా తప్పు ఏంటంటే, మాకు ఒక 2 అక్కలు ఉన్నప్పుడు ఒక అక్క యాక్సిడెంట్లో చనిపోయింది. చనిపోతే మా అక్క కొంచెం ఎర్లీ ఏజ్లోనే అంటే 17 ఇయర్స్ ఉన్నప్పుడే పెళ్లి చేసేస్తాడు అతనికి ఇచ్చి. ఎవరైతే మా అక్కకి చూసారో ఆ సంబంధాన్ని ఈ అక్కకి ఇచ్చి చేశారు. చేసినప్పుడు ఏమైందంటే అది తప్పే, మా నాన్న చేసింది. ఒక మైనర్ అప్పుడు పెళ్లి చేయడము. ఒక 4 years అలానే శేఖర్ భాషతో ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? ఈ 4 years లోనే మా అక్క యాజ్ ఎ ఫ్యాన్ గా శేఖర్ భాష అని నార్మల్ గా చాట్ చేయడం అలాంటివి స్టార్ట్ చేసింది మా అక్క. చేసినప్పుడు ఇతను మా అక్కని మోటివేట్ చేశాడు, ఇలా ఉండకూడదు, అలా చేయకూడదు, మీ అమ్మ నాన్న మీద కేసు ఇవ్వు, అది ఇట్లా అది అని చేశాడు. అదే అతను ఏం చెప్పాడో అన్ని ఫాలో అయిపోయి కేసు వేసి డైవర్స్ కూడా తీసుకుంది మా అక్క. తీసుకున్నాక అతను మా అక్కకి హెల్ప్ చేస్తున్నాడు చేసి మా అక్కని పెళ్లి చేసుకున్నాడు శేఖర్ భాష. అంటే అప్పటికే తనకు పెళ్లి అయిందా, లేకపోతే? యాక్చువల్గా అతనికి పెళ్లి అయ్యిందని చెప్తున్నారు, కానీ అతను నాకు కాలేదని చెప్పి అవన్నీ చేశాడు. చేశాక మా అక్కని పెళ్లి చేసుకున్నాడు. అది ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నాక మా అక్క కూడా నాకు వచ్చి చెప్పింది. చెప్పినాక శేఖర్ భాషకి ఇవి అన్ని అలవాటు అని మాకు కానీ మా అక్కకు కానీ తెలియదు. తను ఒక 1 year ఆల్మోస్ట్ 1 year ట్రావెల్ చేసినాక మా అక్క సూసైడ్ చేసుకొని చనిపోయింది. చనిపోయి అక్క కూడా మాకు అంటే శేఖర్ భాష మీద డిఫరెంట్ ఒపీనియన్ ఏం లేకుండా అతనే చేశాడు అని కూడా మేము చెప్పలేకపోయాం. కానీ కొన్ని రోజులు అయ్యాక మా ఫ్యామిలీని వెతుక్కుంటూ ఇంకో మరో 2 అమ్మాయిలు ఒక 2 years తర్వాత ఒకరు 2 years తర్వాత వచ్చి మీ హెల్ప్ కావాలి, మేము అది ఇది ఇట్లా ఉంది, మీ కూతురికి అన్యాయం జరిగింది, మాకు కూడా ఇలానే చేస్తున్నాడు శేఖర్ భాష, ఇది ఇలానే రిపీట్ అవుతుంది, మమ్మల్ని ఫిజికల్ గా కూడా హెరాస్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు వచ్చి మమ్మల్ని చెప్పుకొని ఏడిస్తే మా అమ్మ నాన్న వాళ్ళు ఇంకా మేమేం చేయలేమని చెప్పి పంపించేశారు. అప్పుడు తను నాకు కొన్ని మా అక్క శేఖర్ భాష పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఈ ఫొటోస్ అప్పుడు చూపించింది. రంగారెడ్డి, అంతవరకు కూడా భాషకి మీ సిస్టర్ కి రిలేషన్ ఉందనే సంగతి మీకు తెలుసా? రిలేషన్ ఉందండి, డెఫినెట్ గా. నేను లేదని అబద్ధం అయితే చెప్పాను. ఇద్దరు రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకున్నారు. అంటే మీకు ఎప్పుడు తెలిసింది పర్టికులర్ గా? నాకు మా అక్క మా ఫ్యామిలీకి కాకుండా నా ఒక్కరికే చెప్పింది మా అక్క, శేఖర్ భాష నేను పెళ్లి చేసుకున్నాను, మా పెళ్లి అయిపోయింది, అమ్మ నాకు చెప్పొద్దు అంటే నేను కూడా మా అక్క హ్యాపీగా ఉంటే చాలు, ఎట్లుంటే ఏంటి అని నేను అనుకుని నేను ఎవరికి చెప్పకుండా అది సీక్రెటే పెట్టేశాను. ఆ తర్వాత విత్ ఇన్ ఒక 1 year లోపే మా అక్క సూసైడ్ చేసుకొని చనిపోయింది. చనిపోయినప్పుడు నేను కూడా అంత బ్లేమ్ ఏం చేయలేదు, అతన్ని బ్లేమ్ చేయాల్సినది అదంతా లేదు అనుకున్నాను. కానీ తర్వాత చూస్తే ఇతను అంతా అమ్మాయిలని ఇలానే మోసం, ఒక అమ్మాయికి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు ఫస్ట్. ఏమని వాళ్ళు ఎవరికి చెప్పుకోకూడదు అంటే ఫస్ట్ తను హెల్ప్ చేస్తాడు. ఫస్ట్ ఒక అమ్మాయికి హెల్ప్ చేసి అన్ని ఒక ప్లాన్ గా ప్రీ ప్లాన్ గా వెళ్ళిపోయి తన జీవితాలు నాశనం చేస్తాడు. అంటే తను చెప్పిందే చేయాలి అమ్మాయి. ఇప్పటికీ చాలా మంది నాకు చెప్తున్నారు, ఒక ఫ్లోర్ తీసుకొని అమ్మాయిలని ఇలా ట్రాప్ చేసి పెళ్ళైన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ లైఫ్ లో గొడవలు పెట్టేసి ఆ అమ్మాయిలని వేరే పనులకు వాడుకుంటున్నాడు అని ఇప్పటికీ చెప్తున్నారు. వాళ్ళ పేర్లు మీకు మీడియా కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఒకసారి కంటిన్యూ చేద్దాం. అంతకన్నా ముందు